హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు ఈ రీడింగ్ చూడండి. సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సో చూద్దాం అసలు మీ పర్సన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అండ్ మీ లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుంది, మీ లైఫ్లో రాబోయే టర్నింగ్ పాయింట్ ఏంటి అసలు అనేది చూద్దాం. సో ఫస్ట్ కార్డ్ ఇక్కడ మనకి ఫస్ట్ కార్డే మనకి ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్ అని వచ్చింది. సో మేబీ ఈ కనెక్షన్ ఫిక్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మీ పర్సన్. అండ్ తన పాస్ట్ ఏదో మర్చిపోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ చేసేది ఒకటి చెప్పేది ఒకటి అన్నట్టుగా కూడా ఉన్నారు. అంటే తన డెసిషన్స్ మీద తనకే నమ్మకం లేదు అండ్ అన్సాటిస్ఫైడ్ ఉన్నారు. అంటే తన లైఫ్లో ప్రజెంట్ ఏమైతే జరుగుతుందో అది కూడా తనకి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వటం లేదు. తను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఓకే, సో ఈ పర్సన్కి మళ్ళీ ఈ సిచ్యువేషన్ నుంచి పారిపోవడం ఇష్టం లేదు అండ్ మీ కనెక్షన్ వదులుకోవడం ఇష్టం లేదు. అండ్ తనని తాను సరిగా మీ దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. తన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమీ కూడా మీ దగ్గర సరిగా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని బాధపడుతున్నారు. బట్ ఇంకా మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ తనకి చాలా ఇంటెన్స్ కెమిస్ట్రీగా గుర్తుండిపోతుందన్నమాట. అంటే మీతో గడిపిన టైం చాలా వాల్యుబుల్ టైంగా ఫీల్ అవుతున్నారు. ఆ హ్యాపీనెస్ అనేది తనకి ఎవరి దగ్గర లేదు అని చెప్తున్నారు. ఓకే, సో ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అండ్ సోల్ టై అనేది మాత్రం తెలుసుకున్నారు. అండ్ ఈ కనెక్షన్ ఇన్ ఫ్యూచర్ ఒక ట్విన్ ఫ్లేమ్ ఆర్ ఒక డీప్ సోల్ కాంట్రాక్ట్గా మారబోతుంది. ఓకే, ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. అండ్ దిస్ టైం చాలా హానెస్ట్గా ఉంటారు. ఒక ట్రూత్ ఏదో ఉంది తన లైఫ్కి సంబంధించి, ఆ ట్రూత్ ఏదో కూడా, ఆ నిజం ఏదో కూడా చెప్తారు మీకు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ ఏం కార్డ్స్ వస్తాయో అసలు. ఓకే, వాల్యూస్ కోసం ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్. ఓకే, అంటే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మేబీ మీరు ఒక ఫేమస్ స్టార్ అయి ఉండొచ్చు, లేదా ఫేమస్ పర్సన్ ఆన్ సోషల్ మీడియా అయి ఉండొచ్చు, ఆర్ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్లీ సెటిల్డ్ పర్సన్, అబండెంట్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఒక లార్జ్ ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తనకంటే మీరు ఒక బెటర్ పర్సన్, మీరు ఒక సెటిల్డ్ పర్సన్. అండ్ తన విషయానికి వస్తే ఒక ఇంకా స్పేస్ తీసుకుంటూ, ఇంకా తన కెరీర్ని బిల్డప్ చేసుకుంటూ, తన ఫైనాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇంకా చాలా స్ట్రగుల్స్ పడుతూ తన లైఫ్ని లీడ్ చేస్తున్న పర్సన్. తనకు అసలు సెటిల్మెంట్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వడానికి ఈ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ మీరు అనుకునేది ఏంటి అని అంటే, ఇన్ కేస్ ఈ పర్సన్ మీ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా, తన లైఫ్ ఏదో తను చూసుకోవడం స్టార్ట్ చేసినా, మీరు ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి మీరు రెడీగా ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, మీ పర్సన్ మిమ్మల్ని వదలడానికి రెడీగా లేరు. మీ పర్సన్ ఈవెన్ దో థర్డ్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నా, ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడం 1% కూడా ఇష్టం లేదు. బట్ మీరు అనేది ఏంటి అని అంటే, మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో అండ్ ఈ కనెక్షన్ని మీరు లెట్ గో చేసేసారో, ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చేజ్ చేసి మీతో హానెస్ట్గా ఉంటాను అని, మీతో మళ్ళీ న్యూ రిలేషన్ స్టార్ట్ చేస్తాను, ఒక బెటర్ పర్సన్గా ప్రూవ్ చేసుకుంటాను, తన లవ్ని తను ప్రూవ్ చేసుకుంటాను, అండ్ హానెస్ట్గా ఉంటాను, అండ్ మీ దగ్గర ఏదైనా మనీ తీసుకుంటే అది రిటర్న్ చేస్తాను, ఇలాంటివన్నీ మీకు చెప్పి
మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసి మీ రిలేషన్షిప్ని ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ ఒక సెక్షువల్ కాంటాక్ట్ అనేది కూడా పెట్టుకుంటారు ఈ పర్సన్ మీతో. సో వీటన్నిటికీ కూడా మీరు మళ్ళీ మీ పర్సన్ ఎలా కన్విన్స్ చేసి మాట్లాడితే అలా కన్విన్స్ అయిపోతారు, కాంప్రమైజ్ అయిపోతారు. అండ్ మళ్ళీ మీరు ఒక సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తారు మీ పర్సన్తోనే. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు చెప్పేది ఏంటి అని అంటే ఈ పర్సన్ని నమ్మడం కరెక్ట్ కాదు అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. ఎందుకంటే ఈ పర్సన్ స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని పదే పదే బాధ పెడుతూనే ఉన్నారు ప్రతి విషయంలో. అండ్ థర్డ్ పార్టీతో ఉంటే మీతో ఉండొద్దు అని మీరు చెప్పినప్పటికీ కూడా ఈ పర్సన్ వాంటెడ్లీ వెళ్ళి థర్డ్ పార్టీని కలుస్తారు అండ్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఇది ఎలా ఉందంటే మీకు చూడటానికి డబుల్ గేమ్స్ ఆడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది మీకైతే. అంటే అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇద్దరూ కావాలి అంటున్నారు. మీకు అదేమీ నచ్చడం లేదు. సో మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. మీరు సింగిల్గా ఉండడానికే ప్రిపేర్ అవుతున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రానివ్వకూడదు అని మీరు గట్టిగా అనుకున్నారు మైండ్లో అండ్ హార్ట్లో కూడా మీకు అదే అనిపిస్తుంది. మీ హార్ట్ కూడా మీకు అదే చెప్తుంది. ఈ పర్సన్ మళ్ళీ యాక్సెప్ట్ చేయొద్దు. ఈ పర్సన్ ఒక ఫేక్ పర్సన్ అండ్ మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీతో రిలేషన్ పెట్టుకున్నారు అండ్ తన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేస్తారు కాబట్టి ఈ రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు పాస్ట్లో తనకి ఏ హెల్ప్ చేయకపోతే ఈ పర్సన్ అసలు మీతో కనెక్ట్ అయ్యేవారే కాదు. అండ్ ఈ వీకెండ్ కల్లా ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు. అండ్ ఆ హెల్ప్ మాత్రం మీరు చేయడానికి రెడీగా లేరు. నేను చేయనని చెప్తారు మీరు ఖచ్చితంగా. అలా చెప్పినప్పటికీ కూడా ఈ పర్సన్ చాలా కోపంగా ఫీల్ అయినా కూడా మళ్ళీ తన ప్రేమని, తన ఎఫెక్షన్ని, మీ పైన ఉన్న ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ని ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ మీతో మెసేజెస్ పైన మెసేజెస్ అట్లా చేస్తూనే ఉంటారు అండ్ కాల్స్ చేస్తూ ఉంటారు అండ్ మీతో టైం స్పెండ్ చేద్దామని మీకు ప్లాన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయరు, జస్ట్ గెట్ అవుట్ అంటారు మీరు. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు కాంప్రమైజ్ అయిపోయే ఛాన్స్ కనపడుతుంది ఇక్కడ. సో అక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత కాంప్రమైజ్ అయ్యి ఈ పర్సన్తో ఉన్నా కూడా ఈ పర్సన్ జస్ట్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నట్టుగా బిహేవ్ చేస్తారు అంతే. ఈ పర్సన్కున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే ఒక నెగిటివ్ ఇంటెన్షన్ కూడా ఉంది ఈ పర్సన్కి. ఏంటి అని అంటే సొసైటీలో అందరూ తన కోసం గొప్పగా చెప్పుకోవాలి, ఒక గొప్ప పర్సన్ అనిపించుకోవాలి, ఒక హానెస్ట్ పర్సన్ అనిపించుకోవాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. బట్ ఎవరు తనని అలా చూడరు సొసైటీలో, ఒక ఆర్డినరీ పర్సన్లా చూస్తారు. కానీ ఈ పర్సన్కి అలాంటి ఫీలింగ్ వచ్చేది ఎప్పుడు అని అంటే మీతో ఉన్నప్పుడు. మీరు మీ మాట్లాడే పద్ధతి, మీరు బిహేవ్ చేసే మీ బిహేవియర్ ఏదైతే ఉంటుందో తన వైపు, అదంతా కూడా తనకి చాలా గొప్పగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. కానీ అది ఆ విలువ మీరు ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో ఈ పర్సన్కి, ఆ రెస్పెక్ట్ అనేది నిలబెట్టుకోరు ఈ పర్సన్. వెంటనే ఇదైపోతారు, చేంజ్ అయిపోతారు అండ్ వెంటనే అగైన్ థర్డ్ పార్టీ ఆర్ ఎనీథింగ్ అని చెప్తారు, లేదా ఇంట్లో గొడవలని చెప్తారు, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్తారు. బట్ ఏదో రకంగా మీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసి మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెడతారు. అండ్ అగైన్ 3 or 4 days తర్వాత మళ్ళీ మీతో మెసేజ్ చేస్తారు, మళ్ళీ ఏదో ఒక మాట్లాడతారు. అండ్ మీరు ఏదైనా అడిగితే ఎందుకు మాట్లాడలేదని అడిగితే మీకు సరైన రిప్లై రాదు అక్కడి నుంచి. ఏమీ లేదు అనో, లేదా నేను ప్రాబ్లమ్స్లో ఉన్నానో ఏదో ఒకటి చెప్తారు అంతే. కానీ అది ప్రాబ్లం ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, అవన్నీ కూడా చెప్పడానికి ఈ పర్సన్కి ఇష్టం ఉండదు. బట్ ఏదైనా రిస్క్లో ఉన్నప్పుడు మాత్రం వెంటనే మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు అండ్ మీరు కూడా చాలా కైండ్గా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ అంటే మీ పర్సన్కి ఇష్టమే. కానీ ఇప్పుడు మీ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చట్లేదు. ఎందుకు అని అంటే ఈ పర్సన్ వేరే రిలేషన్లో ఉన్నారు అని తెలిసింది మీకు. సో అందుకే ఈ పర్సన్ మీరు లెట్ గో చేసేస్తున్నారు.
బట్ బీ కేర్ఫుల్. మీరు కాంప్రమైజ్ అయిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్, లవింగ్.